ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం పటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ముఖ్యంగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వారు ఆచరించవలసిన ఏంటి అంటే రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వారు సులభమైన పరిహారాల ద్వారా మనం కార్యజయాన్ని మనం ఎలా చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి వారు ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న బుధవారం నుండి శనివారం వరకు అన్నింటా విజయం సాధిస్తారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది. పూర్తి వ్యవహారాలు, పెద్దలు చెప్పేటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు క్రమేపీ పరిష్కరించబడేటువంటి వారమే ఈ వారం. అసంతృప్తి ఉంటుంది, చికాకు ఉంటుంది, శ్రమ ఉంటుంది, రూపాయికి రూపాయిన్నర వ్యయం అవుతుంది. అయినప్పటికీ విజయం మాత్రం తప్పనిసరిగా సాధించగలుగుతారు. విద్యార్థులు చాలా కష్టపడతారు. రాజకీయ నాయకులకి అంతంత మాత్రంగానే ఉన్నది. ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన పదోన్నతితో కూడినటువంటి పదోన్నత అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార పరంగా మనం చూస్తే చిన్న చిన్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి. వృత్తుల వారిలో న్యాయవాదులకి వైద్యులకి మంచి అవకాశాలు ఉన్నాయి. కాస్త కళారంగం వారికి అవకాశాలు కనబడుతున్నాయి. చేతు వృత్తులు చేసుకునే వారికి, సంచార వృత్తులు చేసేవారికి అనుకూలంగా కనబడుతోంది. అందుచేత ఈ రాశి వారికి గత 2 వారాలు 3 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు ఈ వారం కాస్త అనుకూలంగానే కనబడుతున్నాయి. ఈ గ్రహాల్లో శని గ్రహం అనుకూలంగా లేదు, గురుడు అనుకూలంగా లేని కారణం చేత గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర చదవండి, శనివారం నాడు సుందరకాండ చదవండి లేదా హనుమాన్ చాలీసా చదవండి. సంఖ్యల్లో 5 వాడండి, ఎక్కువగా 3 వాడండి, ఎరుపు రంగు వాడండి. నిదానంతో ఉండండి, విజయం తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు. అంచేత మరింత శ్రద్ధ అనేది ఈ రాశి వారికి అవసరం. శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పనిసరిగా ఇస్తుంది. అవకాశం ఉంటే భవిష్యత్తులో గురుశనులకి దానాలు, జపములు, హోమములు చేయించుకోవడం మంచిది. స్వస్తి.